ఏ దిక్కును చూసినా గానీ అన్ని దిక్కుల్లా చికెన్ కొట్లే కనిపిస్తున్నాయే. ఒక్క సందు కూడా వదిలిపెట్టలేదు, అన్ని చోట్ల చికెన్ కొట్లే ఉన్నాయి. ఇక్కడ మన పని సులభంగా అయ్యేట్టుంది. పగటిపూట ఊర్లో ధైర్యంగా తిరుగుతూ ఉండొచ్చు. కోడి సంగతి తర్వాత, ఒక్క కోడి ఈక కూడా దొరకడం లేదు. పరిస్థితి దారుణంగా ఉంది. ఇవి కోడి ఈకల్లా ఉన్నాయే అంటే ఈ ఇంట్లో ఖచ్చితంగా కోడి ఉందనే అర్థం. అద్భుతం. నా తలకాయ ఏంటబ్బా ఇదే? అమ్మా, నా టెక్స్ట్ బుక్ కనిపించడం లేదు. ఏంటి టెక్స్ట్ బుక్ కనిపించడం లేదా? రేపు నీకు పరీక్ష ఉంది కదా, పుస్తకం అక్కడే ఉంటుంది నాన్న, కాస్త బాగా వెతుకు. అరే గట్టంలా ఉన్నాడే, ఈడెవడో తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాడు. పుస్తకాన్ని తీసి బయట ఇసిరిపారేసి అది కనిపించడం లేదంటున్నావా నువ్వు? చదువును తప్పించుకోవడానికి ఈ పిల్లలు చూసారా ఎంతెంత పనులు చేస్తున్నారో. ఆహా, ఇవి నాటుకోడి పిల్లల్లా ఉన్నాయి. రండి రండి బంగారాలు రండి. ఈ ఇంట్లో చాలా నాటుకోళ్ళు ఉన్నాయి అనుకుంటాను. ఈ రోజు నేను కుక్క తోక తొక్కొచ్చినట్టున్నాను. మెల్లగా తింటే ఎంతైనా తినొచ్చని పెద్దలు అనేవారు. అదే విధంగా మెల్లగా వేచి చూస్తుంటే వచ్చే కోడి పిల్లల్ని మెల్లగా నా కడుపులోకి లాగించేసేయొచ్చు. అదృష్టం కలిసి వస్తే ఏదైనా దక్కుతుంది మనకే. ఈ రోజు నాకు కోళ్ళ పండుగే. వీటన్నిటినీ నేను ఒక్కడే తింటున్నానని తలుచుకుంటుంటే అవును, వీళ్ళకి మనం లెక్క పెట్టడం నేర్పించాం కదా, ఇకపై మనం ఏబిసిడీలు నేర్పిద్దామా? ఏబిసిడీలా అంటే ఏంటమ్మా? ఇంగ్లీష్ ఎల్తికలేనమ్మా. ఏబిసిడి చదివించొచ్చు, కానీ ఎలా నేర్పించడం, ఎవరు నేర్పిస్తారు? అందుకు ఏబిసిడీలు తెలిసే ఒక మంచి మాస్టర్ని వెతకాలి. నేను బయట కనుక్కుంటాను. నా చిరకాల కోరిక ఈ రోజు నెరవేరేలా ఉందే. ఏది ఏమైనా సరే వీటికి ఇప్పుడు కావాల్సింది ఏబిసిడీలు నేర్పించడానికి ఒక మాస్టర్. కానీ నాకు కావాల్సింది ఈ కోడి పిల్లలు. ఇక్కడ అందరి ఆశలు నెరవేరాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. డింగ డింగ డింగ. Wow! Success! నేను బాగా కనుక్కున్నాను, కానీ ఏబిసిడి నేర్పించే విధంగా ఇక్కడ ఎవ్వరూ లేరు. హలో, హౌ ఆర్ యూ కోళ్ళ నాన్న మరియు కోళ్ళ అమ్మ? హాయ్ హాయ్ కోడి పిల్లలు, ఆర్ యూ హ్యాపీ? ఏంటి, కాఫీనా? అమ్మా, ఆయన కాఫీ అడుగుతున్నారు. అరే నేను కాఫీ టీలు అడగడం లేదు కోడి పిల్లలు. హ్యాపీ, సంతోషం. ఇంగ్లీష్ అమ్మా. అరే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీషా? అవును, మీరెవరు? ఐఎమ్ సారీ, నన్ను పరిచయం చేసుకోవడం నేను మర్చిపోయానులే. నేను గుంటనక్క ఇంగ్లీష్ మాస్టర్ని. అడవిలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని జరుపుతూ ఉంటాను. ఎంతటి ముద్దోడినైనా సరే సరళంగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ తయారు చేయడంలో నేను సిద్ధహస్తుడిని తెలుసా. పోయినసారి వచ్చిన బ్యాచ్లో 2 మంచి నాటుకోడి ఫ్యామిలీలు కూడా ఉన్నాయి తెలుసా. ఒకే ఒక్క సిట్టింగ్లో ఆ కోళ్ళన్నిటికీ ఇంగ్లీష్ నేర్పించిన వాడే ఈ టీచర్. అడవిలోకి వచ్చి నేర్చుకోవడానికి ఇబ్బంది పడే పిల్లలందరికీ నేను వాళ్ళ ఇంటికే వచ్చి నేర్పించే అలవాటు నాకున్నది. అవునా?
ఇది చాలా బాగుందే. అలా అయితే మా పిల్లలకి మీరు ఏబిసిడీలు నేర్పిస్తారా? ఓ తప్పకుండా నేర్పిస్తాను. అసలు నా పనే నేర్పించడం కదా. పిల్లల చదువు గురించి మీరు ఏం ఆలోచించకండి. ఇకపోతే మీ విషయం. ఏంటి మా విషయమా? ఏం లేదు, నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా అని. చదువుకోవాలి అనిపిస్తే దానికి వయసు చూడనక్కర్లేదండి. అవునవును. ఓ ఇంతకు మించి మేం చదివి ఏం చేయబోతున్నాం? మీరు ఏమీ చేయనక్కర్లేదు. చేయవలసిందంతా నేనే చేస్తాను. ఇక్కడుండే మీ బంధువుల కోళ్ళు, పక్కింటోళ్ళ కోళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రమ్మని చెప్పండి. అందరికీ కలిపి ఒకే సమయంలో చటుక్కు నేను క్లాస్ చెప్తాను అంటున్నాను. వాళ్ళందరినీ తర్వాత పిలుద్దాం. ప్రస్తుతానికి మాస్టర్ మా పిల్లలకి ముందు నేర్పించండి. ఓకే 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 ముందు వాళ్ళకి నేర్పించాలి. స్టూడెంట్స్ రండి రండి, మనం వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకుందాం. A and the ant. And B at the bat. bat. C at the cat. Cat. D was the dog. Dog. E L P H A N D elephant. Elephant. F A N fan. Fan. G U M gum. Gum. H E N hen. Hen. I see eyes. Eyes. J O K E R joker. Joker. K I T E kite. Kite. L L. A M B lamb. Lamb. ఇక్కడ చూడు. M A N G O mango. Mango. N O S E nose. Nose. O R A N G orange. Orange. P A R R O T parrot. Parrot. Q U E N Q. Q. R A I N B O W rainbow. Rainbow. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. Yes. Yes. S H E E P sheep. Sheep. T I G E or tiger. Tiger. U M B R E L L A umbrella. Umbrella. V I O L A N violin. Violin. W A T C H watch. What? X R A Y X-ray. X-ray. Y ఛాన్స్ కొట్టావు. Y A K yak. Yak. Z E B R A zebra. Zebra. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. A B C D E F G H I J K L M నన్ను కొరికి చంపవద్దు నా అమ్మ నాన్న అయ్యో
కనిపించదే. ఇప్పుడే వస్తానందే. వచ్చేటప్పుడు నాకు బహుమానం తెస్తానంది. నాకు 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 కూడా తెస్తానంది. హాయ్, అమ్మ వచ్చేసింది. బహుమానం తెచ్చినట్టుంది. బంతుల్లాగా ఉన్నాయి. హాయ్, బంతులే అన్ని బంతులులాగే ఉన్నాయి. పిల్లలు, ఇదే మీకు చెప్పిన బహుమానం. అందరూ చూడండి, మీరు ఆడుకోవటానికి బంతులు. అందరికీ బంతి ఇస్తాను. మంచి పిల్లలు వరుసగా వచ్చి నిలుచోండి. చాలా బాగుంది. అందరూ ఒకటిగా వస్తున్నారు. ఒకటో పిల్ల రావాలి. బంతిని నేను ఇస్తాను. ఏమి రంగు బంతిది? బంతి పువ్వు లాంటి పసుపు రంగు. బంతి పువ్వు లాంటి పసుపు రంగు. రెండో పిల్ల రావాలి. పచ్చని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఆకుల లాంటి పచ్చ రంగు. ఆకుల లాంటి పచ్చ రంగు. మూడో కోడి రావాలి. ఎరుపు బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఎర్ర మందార పువ్వంటి రంగు. ఎర్ర మందార పువ్వంటి రంగు. నాలుగో కోడి రావాలి. తెల్లని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? మల్లె పువ్వంటి తెల్ల రంగు. మల్లె పువ్వంటి తెల్ల రంగు. ఐదో కోడి రావాలి. నీలం బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఆకాశం అంటే నీల రంగు. ఆకాశం అంటే నీల రంగు. అమ్మా, ఇక మేము ఆడుకోవచ్చా? ఆడుకోండి, జాగ్రత్తగా. ఏమైంది? ఏమైంది పిల్లలారా? నా పసుపు రంగు బంటి. అరే, ఇది ఎట్లా గుంటలో పడ్డది? సరే, ఈ గుంటలోంచి తీసేది ఎవరు? సరే సరే. నేనే పిల్లలారా, నేనే ఈ గుంటలో ఉంటాను. ఇదిగో పిల్లలు, దీనినే పీత అంటారు. అమ్మతో పాటు ఈ గుంటలోనే ఉంటుంది. అయ్యో, రావటానికి దారు లేదుగా. అమ్మే ఆహారాన్ని తీసుకొని పోతుంది. శత్రువులు వస్తే గుంటలోకి వెళ్ళిపోతాయి. అయ్యారే, ఉపాయం బాగుంది. నా పసుపు బంది. పీతమామ, పిల్లలు కావాలని చేయలేదు. తెలియకుండా గుండెలో పట్టది. ఇబ్బంది లేదుగా. ఏమంటావు? ఏమి ఇబ్బంది? పిల్లలు ఆడుకోవటం ఇది సహజం. మరలా పడితే నన్ను పిలిస్తే నేనే ఇస్తాను. అలాగేను, ఆ విధంగానైనా నిన్ను చూడొచ్చు. పిల్లలు, మీరొక పని మరచారు. మీ బంతి ఇచ్చిన పీత మామకు కృతజ్ఞతలు చెప్పండి.
సంతోషం. మంచి పిల్లలు. అమ్మా అమ్మా, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నది ఒడ్డుకు వెళ్తున్నామా? పూల చెట్టు దగ్గరికి వెళ్తున్నామా? కాదు కాదు, మామిడి తోటకి వెళ్తున్నాం. ఏం లేదు, కొండ దగ్గరికే వెళ్తున్నాం. నా బంగారుల్లారా, ఒక్కొక్కరు ఏదేదో చెప్తున్నారు. ఈ రోజు మనం వెళ్ళేది అలాంటి చోటుకేం కాదు. ఇదిగో చూసారా, అదిగో అక్కడుంది చూడండి. ఆ చెట్టు దగ్గరికే మనం వెళ్తున్నాం. హాయ్ హాయ్ జాలీ. చిన్నారులారా, ఈరోజు మనం ఇక్కడే ఆడుకుందామా? అరే, చాలా జాలీగా ఉంటుందనుకుంటాను. చూసారా, ఈ చెట్టు విత్తనాలు చూసారా, దాంతో ఆడుకోవచ్చు. మనం వీటన్నిటినీ తీసుకుందామా? నాకు ఎక్కువ దొరికాయి. నాకు చాలా దొరికాయి. లేదు లేదు, నాకే ఎక్కువగా దొరికాయి. అందరికంటే ఎక్కువగా నాకే దొరికాయి. ఈ చెట్టు విత్తనాలు ఎవరికి ఎక్కువగా దొరికాయి? ఇంతకీ మీకు ఏం అర్థమైంది? చూస్తే తెలుస్తుందిగా. అవునవును. మీలో ఎవరికి ఎక్కువ విత్తనాలు దొరికాయని అర్థం అవ్వాలంటే వాటిని లెక్క పెడితేనే తెలుస్తుంది. అదెలా? ఇదిగో ఇలా. 1 హా, బాగుందే. మీరు తీసుకున్న ప్రతి విత్తనం కూడా మీరు మీ చోట్లో పెట్టుకోండి. ఇక 2 1 1 2 ఒకటి ఒకటి 2 విత్తనాలు 2 అయిపోయాయి. 3 2 1 3 ఈ చెట్టు విత్తనాలు 3 అయ్యాయి. 4 3 1 4 చెట్టు విత్తనాలు 4 అయిపోయాయి. 5 4 1 5 ఈ చెట్టు విత్తనాలు 5 అయ్యాయి. 6 5 1 6
చెట్టు విత్తనాలు ఆరైపోయాయి. ఎప్పుడు జోరే తర్వాతది 7 6 1 7 8 7 1 8 చెట్టు విత్తనాలు 8 అయ్యాయి. 9 8 1 9 ఇక 10 9 1 10 9 1 10 చెట్టు విత్తనాలు 10 అయ్యాయి. 10 అంటే ముత్యమే. మనమందరం ఎప్పుడు ఒకటిగా ఉన్నాం. కలిసి ఉంటే చాలా బాగుంది కదా.